వయసులో చిన్నవారు, వయసులో పెద్దవారు. గంగాధర్ గౌడ్ గారు మాకన్నా కొంచెం సీనియర్. కిషోర్ గారు గంగాధర్ ఇద్దరే 10 నిమిషాలు మాట్లాడారు. మా పెద్దలు శ్రీనివాస్ గారు 12 నిమిషాలు మాట్లాడారు. మిగతా అందరూ కూడా, మీరు కూడా 10 నిమిషాలు మాట్లాడారు. మిగతా అందరూ కూడా 5 నిమిషాల్లో కంప్లీట్ చేశారు. సరే, నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. 9:38. ఏం లేదు, మన వివేకానంద హై స్కూల్ మేనేజ్మెంట్కి ఇక ఆ నలుగురు గురించి అందరూ చెప్పారు. ఏదో ఒక లైన్ పాడతారు, రెండో లైన్ ఏంటో అర్థం కాదు, ఇంకోటి వస్తుంది. అది ఇక అది ఏమీ చేయలేని పరిస్థితి. కానీ మరి ఇటువంటి ట్రెండ్ ఉన్న టైంలో మరి వివేకానంద స్కూలు ఇటువంటి వాటికి కట్టుబడి ఉండాలి. అలాగే ఈ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు మేనేజ్మెంట్ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు నా అభినందనలు. ఇక నేను ఎక్కువ మాట్లాడే టైం నాకేమీ లేదు. జస్ట్ నేను ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. చెప్పే ముందు ఇక్కడ 9th and 10th క్లాస్ పిల్లలు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ప్యాసేజ్ ఇస్తాను. మీరు ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, ఆఫ్టర్ హ్యావింగ్ సమ్ చిట్ చాట్ బిఫోర్ లీవింగ్ దట్ హాస్పిటల్, Abdul Kalam asked one question to Maneksha. Mr. Maneksha, whether there is any, you had any grievance అని చెప్పి అడిగాడు. అడిగితే immediately Maneksha replied that, yes sir, I had one grievance. That was, I was not able to stand up and salute to my మోస్ట్ గ్రేట్ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అన్నాడు. చూడండి, ఆయన మనసు మీద సిక్ అయ్యి, మనసు మీద అంటే హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్లో. నాకున్న ఇబ్బంది ఏమీ లేదు సార్, నేను నిలబడి మీకు నా గొప్ప అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, లేచి నిలబడి మీకు సల్యూట్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పంటే ఇమీడియట్లీ అవర్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం హోల్డ్ హిజ్ హ్యాండ్స్ అండ్ బోత్ వర్ ఇన్ టియర్స్. ఇద్దరికి కళ్ళంట నీళ్ళు వచ్చేసి. యాక్చువల్లీ Maneksha has one grievance, but he didn't tell Kalam. Kalam చెప్పలేదు ఆయనకున్న ఇబ్బంది. Anyhow, Kalam came to know that problem or grievance. Abdul Kalam passed his, అంటే యాక్చువల్లీ ద గ్రీవెన్స్ ఇస్ amount that Maneksha donated that amount to Army Relief Fund. Mari, tell me, will you salute now? Students, we have to salute both the people, Abdul Kalam and Maneksha. Maneksha 20 years తర్వాత రిసీవ్ చేసుకోండి పెన్షన్ 1,25,00,000. మీరు కంటిన్యూగా వర్క్ చేయండి, దాని ఫలితం గురించి చూడండి. దాంట్లో ఎంత అర్థం ఉందంటే, ఎప్పుడైతే నువ్వు సిన్సియర్గా కష్టపడి వర్క్ చేసావో తప్పకుండా దాని ఫలితం మనకి ఫేవర్గానే ఉంటుంది. అది దాని అర్థం. అంతేగాని పని చేస్తూ నాకు ఏమవుతుందో, ఏమొస్తుందో, ఏం రాదో, ఏమొస్తుందో దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తే మనం సిన్సియర్గా వర్క్ చేయలేము. ఆ ఒక్కటే నా లైఫ్ నేను అడాప్ట్ చేసుకున్నాను. మరి మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇవాళ మా విద్యా సంస్థ యొక్క నేమ్ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో ఎక్కడ 9th క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్ 8th క్లాస్ 7th క్లాస్ మంచి కాన్సన్ట్రేట్ చేయండి స్టడీస్ మీద. మంచిగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్స్ బాగా చదవండి. ఫండమెంటల్స్ చదివితే మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా జీవిస్తారు, బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేస్తారు. భారతంలో ఒకసారి శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి వెళ్తే పాండవులు కుశల ప్రశ్నలు అడిగే క్రమంలో కౌరవులు శ్రీకృష్ణుని పాండవుల యొక్క కుశల ప్రశ్నలు అడిగే క్రమంలో నాయన పాండవులు ఎలా ఉన్నారని చెప్పి అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తాడంటే, వినండి శ్రద్ధగా ఒక్క మాటే,